హలో నమస్తే వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 27. తనున్న దీనావస్థలో తనతో మాట్లాడడానికి తన బాధను పంచుకోవడానికి నలుగురు దొరికారని ఒకవైపు అసలు వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో తెలియక మరోవైపు దీపిక లోలోపల చాలా ఆలోచనలను చేసుకుంటూ వాళ్ళను చూస్తూ ఉంది. మాటల్లో దీపిక నుంచి తెలుసుకున్న మన వాళ్ళు మాత్రం ఎవరో చెప్పకుండా ఇలా పుస్తకాల పనికని వచ్చామని మాత్రమే చెప్పారు. తిరిగి మళ్ళీ దీపిక ముసుగు వేసుకుంటుంటే, ఎందుకండి దాన్ని మళ్ళీ వేసుకుంటున్నారు? అయినా మాకు మీ మొహం తెలుస్తుందే కానీ ఆ మసి వల్ల ఈ మూలాన కాంతి తక్కువ వల్ల సరిగ్గా స్పష్టంగా కనపడట్లేదుగా అంటాడు ధను. ఏమీ అనుకోకండి, నాకు భయంగా ఉంది. మీకు నా మొహం ఇంతకన్నా చూపలేను. ఆ జగతి నాకు ఈ తెల్లబట్టలు మసి ఇనప కడియాలు ఇచ్చిన 3వ రోజు మీరు ఈ ఇంటికి వచ్చారు. అవి నాకు ఇచ్చిన రోజు కూడా నాకు ఈ ముసుగు ఇవ్వలేదు. కానీ మీరు వచ్చిన రోజు నుండి నాకు ఈ ముసుగు ఇచ్చి నా ముఖం ఎవరికీ కనపడకూడదు, అలా కనిపిస్తే మీ అమ్మా నాన్నలను చిత్రహింసల పాలు చేస్తాను అని బెదిరించేసరికి భయంతో ఈ ముసుగును వదల్లేకున్నాను అంటుంది దీపిక. మేం వచ్చాక ముసుగివ్వడం ఏమిటి అని అంటాడు దేవ్. ఏమో తెలియదు కానీ నాకు ఒక్కటి అర్థమైంది. నేననేదాన్ని మీకు తెలియకూడదని మాత్రం నన్ను దాస్తూ ఉంది. మీరు ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు పైకి కొద్ది కొద్దిగా వింటూ ఉంటాయి. అందువల్ల మీకు ఈ జగతికి సంబంధం లేదని ఫిక్స్ అయ్యి ఇలా మీతో కొంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సరేనండి, ఇక నేను వెళ్తాను, లేట్ అయితే చంపేస్తుంది అంటూ పైకి లేచి కాళ్లకున్న ఆ బరువైన ఇనప కడియాలను ఈడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దీపిక. ఇక గదికి చేరిన మనవాళ్ళు దీపికకు తగిలి ఉన్న దెబ్బలు బాధలు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ధను తన జోబిలో తెచ్చుకున్న కవర్లో కింద సేకరించిన అన్నం మెతుకులను చూస్తూ మరో చేత్తో తన బ్యాగును ఒకటి మంచంపై పెట్టి జిప్ తీసి దానిలో నుండి చిన్న గాజు ప్లేటును తీసి ముందు పెట్టుకొని దానిపై ఆ మెతుకులను పెట్టి మళ్ళీ బ్యాగులో వెతికి ఒక చిన్న టానిక్ బాటిల్ లాంటిది తీసి పిల్లర్తో అందులో ఉన్న ద్రావకాన్ని ఆ మెతుకులపై దించగా అవి నెమ్మదిగా రంగు మారాయి. ధను చేస్తుంది చూస్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళు. చూశారా, నా అనుమానం నిజమైంది అని అంటాడు ధను. ఏంటది? ఏం లేదు యజ్ఞ, నేను దీపికా పేరెంట్స్ పక్కనున్న మెతుకులను తీశాను. వాటిల్లో మత్తు కలిపారని నా అనుమానం. అందువల్ల అవి తెచ్చి పరీక్షిస్తున్నా. నా అనుమానం నిజమైంది. నేను అనుమానించినట్లే వాళ్ళు ఏదో మత్తు కలిపి పెడుతున్నారు. ఈ దీపికా పేరెంట్స్ తినడం వల్ల గాఢ నిద్ర పడుతున్నారు. అలా దీపిక వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోవడం వల్ల ఆమె వాళ్ళతో మాట్లాడలేకపోతోంది అని అంటాడు ధను. పాపం, వాళ్ళ పరిస్థితికి బాధగా ఉంది అంటాడు దేవ్. సరేలే, మనవాడి సమస్యతో పాటు ఆ సమస్య కూడా తీరిపోతుందిలే కానీ ముందు మనవాడి అవస్థేంటో కనుక్కోండ్రా అంటాడు ధను. కరెక్టే, మాటల్లో మర్చిపోయాను అంటూ దేవ్ యజ్ఞ వైపు తిరిగి, ఏరా ఏమైంది నీ హార్ట్కి అని అంటాడు. నాకా ఏమైంది, స్ట్రాంగ్గానే ఉన్నానుగా. ఆహా, అంత స్ట్రాంగ్ అయితే కింద చాలాసేపు ఊపిరాడనట్టు బిగుసుకపోయి తల కూడా తిప్పలేకపోయావేం అంటాడు దేవ్. అది ఏదో అలా బాడీ ఫ్రీజ్ అయినట్టుంటేను అంటూ లైట్గా మెలికలు తిరిగిపోతూ చెప్పాడు యజ్ఞ. బాడీ ఫ్రీజ్ అయిందా లేక బ్రెయిన్ ఫిక్స్ అయిందా అంటూ అడిగాడు దేవ్. అబ్బా అదేలేరా, దాచలేకున్నా. పోండి, పోయి పార్టీ చేసుకోండి, ఇక నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ లేచి తన బెడ్పై చేరుకున్నాడు యజ్ఞ. అబ్బో, మనవాడికి లవ్ అటాక్ వచ్చిందోచ్ అంటూ నవ్వుకుంటూ అలా ఆ రాత్రిని ముగిస్తారు. ఇక మరుసటి రోజు మళ్ళీ ఊరిలోకని బయలుదేరుతూ జగతితో, మేడం, ఈరోజు మేము రైతుల దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాము. ఆకలి విలువ, ఆకలి తెలియకుండా చేసే అన్నం విలువ, అన్నం అన్ని వేళలా మనకు దక్కేలా చేసే రైతు విలువ తెలియాలని ప్రజలకు తెలియడం కోసమే సాధనంగా ఏర్పడే పాఠాల కోసం వెళుతున్నాం మేడం. అబ్బా ఏదో చేసుకోండి కానీ నిన్న నేను మీకు ఒక అతన్ని తోడు చేశానుగా అంటూ అతన్ని పిలిచి వాళ్ళ వెంట ఊరిలోకి పంపింది. అతను మన వాళ్లను
ఆ ఊరి వాళ్లకు పరిచయం చేస్తూ వాళ్ళ పొలాలను పంటలను చూపుతూ ఉన్నాడు. మనవాళ్ళు కూడా కిందామిందా పడుతూ కాల్వలు గట్లు దాటుకుంటూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఆ వచ్చినతను మన వాళ్లతో, సార్లు, నిన్న గుళ్ళో అయ్యోర్ని చాలా ప్రశ్నలు అడిగారు, మరి ఏడేటి? అడుగుతాం అడగాలిగా, అది ఒకటుందిగా అంటూ అక్కడి పనిచేస్తున్న రైతులను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మన వాళ్ళు నటన కోసం రైతులను ప్రశ్నలు అడిగినా ప్రశ్నలకు రైతులు చెప్పే సమాధానాలకు మన వాళ్ళు కొంత శ్రద్ధగానే వింటున్నారు. పట్టెడన్నం మన పట్టలోకి పోవడానికి పుట్టెడు కష్టం పడి పంచభూతాలను ప్రార్థించే రైతుల బాధను అర్థం చేసుకుంటూ ఉన్నారు. నారు పెట్టినప్పటి నుండి నీట చెయ్యి కడిగేంత వరకు వాళ్ళు పడే అవస్థను తెలుసుకుంటున్నారు. మనం దండం పెట్టే దేవుడికి కూడా నైవేద్యంగా అన్నం పెట్టే రైతు గొప్పవాడురా మావా అని వాళ్ళు అనుకోకుండా ఉండలేకపోయారు. ఎలాగూ బయటపడ్డ పక్షుల్లా కాసేపు తోటల్లో అలా సరదాగా తిరుగుతూ, ఎప్పుడు చెట్ల ఊయలలు ఊగని మన వాళ్ళు సరదాగా ఊగుతూ, పిల్ల కాలువలలోని చేపలతో ఆడుతూ, సరదాగా ఈతలు కొడుతూ, కాలుష్యము కల్మషము లేని ఆ వాతావరణానికి ఆనందపడుతూ ఇంటికి తిరిగి వచ్చి భోంచేసి ఆ రోజు కూడా తాతగారితో సాయంత్రం వరకు గడిపి ఆయనకు మరింత దగ్గరవుతూ వాళ్ళ గదికి చేరుకున్నారు. వాళ్ళ ల్యాప్టాప్స్లో వర్క్ పూర్తి చేసుకొని అర్ధరాత్రి కోసం అలారం పెట్టుకొని మరీ పడుకున్నారు. ధను కూడా ప్రతిదీ త్రినేత్రకు తెలియజేస్తూనే ఉన్నాడు. అలారం మోగగానే చకచకా రెడీ అయి కిందకి వెళ్ళి ఎవరికీ కనబడకుండా చూస్తూ ఉన్నారు. రోజులానే దీపిక ఒంటరిగా వస్తూ ఉండడంతో, సార్ దెయ్యం పిల్ల వచ్చేసింది అని వరుణ్ అనడంతో ఏయ్ అంటూ ముగ్గురు వార్నింగ్గా వేలు చూపించారు. అయ్యో సారీ సార్, ఏదో అలా వచ్చేసింది, దీపికా మేడం గారు వచ్చేశారు సార్. అలారా దారికి అంటూ అక్కడికి చేరుకున్నారు. దీపిక వస్తూ ఉండడంతో దీపికతో నవ్వుతూ వెళ్ళి, మీ వాళ్ళను చూసి త్వరగా వచ్చేయి, నీకొక విషయం చెప్పాలి అని అన్నాడు ధను. సరే అంటూ వెళ్ళి తన వాళ్ళను ఒకసారి చూసి వచ్చేసింది. చెప్పండి ధనుగారు, నాతో ఏం చెప్పాలి? దీపిక, మీ వాళ్లకు వాళ్ళు తినే అన్నంలో మత్తు కలిపి తినిపించడం వల్ల నిద్ర మత్తులో లేవలేకపోతున్నారంతే. అయితే నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి? అది ఎలానో రేపు రోజుకి ప్రయత్నిద్దాం అని అలా ఆమెను మాటల్లో దించి మెల్లగా, దీపిక, మీరు ఏమీ అనుకోనంటే మీ గురించి మేమొక ప్రశ్న వేయాలనుకుంటున్నాం. అడగండి. అది ఏమీ లేదు, నిన్న మాటల్లో మీరు మీ చదువు అయిపోయిందన్నారుగా, ఇప్పుడు ఇలా జరగకుండా ఉండుంటే, మీ పరిస్థితి బాగుండుంటే ఈ పాటికి మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే మా ఉద్దేశం, మీ బిజినెస్ చూసుకునేవాళ్ళ, లేక పెళ్లి చేసుకునేవాళ్ళ, లేక రెండూ చేసుండేవాళ్ళ? అందులో పెళ్లి కాని చేసుకొని ఉండుంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని చిన్న డౌటు అంతే. అంటే మీకు ఒక ఆలోచన ఉంటుందిగా, అది ఏంటా అని తెలుసుకోవడం కోసం అడుగుతున్నాం అంతే అంటాడు ధను. నాకంటూ ఆలోచన అంటే డాడీతో బిజినెస్ చూసుకుంటూ ఆయనకు కొంచెం హెల్ప్గా ఉండాలన్నదే నా ఆలోచన. ఇక పెళ్లి గురించి నేనేమీ ఆలోచించలేదు. కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నాకు నచ్చలేదు. నా టార్గెట్ డాడీ బిజినెస్ డెవలప్ చేయడమే అని సమాధానమిస్తుంది దీపిక. అంతేలే, సరిపోయారిద్దరు, బిజినెస్ అని అంటాడు దేవ్. ఇద్దరూనా? ఎవరు అని అంటుంది దీపిక. అదే మీరు మీ నాన్నగారు అని, మీకు బిజినెస్ మాత్రం ఇష్టం అంటూ చెబుతున్నాడంతే. మేడం, మీకు మొత్తానికి మీ పెళ్ళిపైన ఏ ఆలోచన లేదు అంతేనా అంటాడు వరుణ్. నాకేం లేదు కానీ ఇదిగో ఇలా ఆ జగతి తన కొడుకుతో ఇలా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది అని అంటుంది దీపిక. మీరు కంగారు పడకండి మేడం, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమో, మీకు ఆ సమస్య తీరిపోవచ్చేమో. సరే కానీ మేడం, ఇప్పుడు
మీరు కూడా మాకు ఫ్రెండ్స్ కాబట్టి చిన్న పింకీ ప్రామిస్ చేసుకుందామా? పింకీ ప్రామిస్సా? అవును మేడం. ఏది మీ చూపుడు వేలు చూపండి అంటూ వరుణ్ తన చూపుడు వేలును ఆమె చూపుడు వేలుపై పెట్టి, ఇది ఫాదర్హుడ్, చిన్నప్పుడు తండ్రి వేలు పట్టి నడిచినట్టు అన్నమాట. అంటే ఇప్పటి నుండి నేను మీకు బిడ్డకు తండ్రి సపోర్ట్ ఇస్తున్నట్టు ఇస్తాను. ఎలా అంటే రేపు మీరు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో పెళ్లి చేసుకున్నారనుకోండి, పెళ్ళయిన తర్వాత అప్పుడేదో మీ మధ్య చిన్న గొడవ వచ్చిందే అనుకోండి, అప్పుడు నేను అల్లుడు గారు అంటే అదే మీ ఆయన గారి కాళ్ళు పట్టుకొని, బాబు బంగారం, మా పిల్ల పిచ్చి సింగారం, క్షమించి ఏలుకో నాయనా అంటూ వేడుకొని మిమ్మల్ని ఒక్కటి చేస్తానంటే అంటూ, అంతకన్నా ఆయన్ని నేనేమి చేయలేను అంటూ యజ్ఞ వైపు చూస్తూ చెబుతున్నాడు. ఇప్పుడు నేను అంటూ దేవ్ వెళ్ళి, ఏది ఆ రెండో వేలు మధ్యది చూపియండి అని చెబుతూ ఆమె చూపగానే తన వేలును ఆమె వేలుపై ఉంచి, ఇది బ్రదర్హుడ్, అంటే నీకు అన్నలాగా. ఇందాక మా బావగాడు చెప్పినట్టు మీ ఆయన వాడి మాటలకు కరగకపోతే వాడిలా కాళ్ళు పట్టుకోను గాని చేతులు పట్టుకోనైనా, తప్పురా బావా, మా చెల్లి చాలా మంచిది, కోప్పడకు అని ప్రాధేయపడతా. ఇంకా అంతకన్నా వాణ్ణి ఏం చెయ్యగలం, బెదిరించగలమా అంటూ యజ్ఞ వైపు చూస్తూ చెబుతూ ఉన్నాడు. యజ్ఞ చురుగ్గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా వంతు అంటూ, ఏదమ్మా నీ ఉంగరం వేలు చూపు అని అన్నాడు ధను. దీపిక వేలు ముందు పెట్టగానే ధను వేలిని దీపిక వేలిపై ఉంచి, ఇది హార్ట్ఫుల్ ప్రామిస్, ఇది నీకు కాబోయే భర్తకు దండన వేసే బాధ్యుడిగా నేను చేసే ప్రామిస్. అంటే వరుణు దేవుల కాళ్ళు చేతులు పట్టుకోను కానీ, ఏరా బావా, మా చెల్లిపైనే గొడవ పడతావా అంటూ కాళ్ళు చేతులు కట్టేసి వాడి మెడ వంచి నీకు సారీ చెప్పిస్తాను. ఇది ఖచ్చితమైన ప్రామిస్ అంటూ ఖచ్చితంగా చెబుతూ యజ్ఞ వైపు చూస్తూ ఉన్నాడు. నీ పని తర్వాత చెబుతారా అని అన్నట్టు యజ్ఞ ధను చెవిలో గొణిగాడు. ఇక మిగిలింది మీరే సార్ అని యజ్ఞను పిలిచారు. యజ్ఞ లేచి దీపిక దగ్గరకు రాగానే, ఏదమ్మా నీ చిటికెన వేలుతీ అని దేవ్ అడగగానే వేలు చూపించింది దీపిక. దీపిక వేలుకు యజ్ఞ చిటికెన వేలు పట్టించి, ఇప్పుడు ప్రామిస్ చేయరా అని అన్నాడు ధను. ఆ మాటకు యజ్ఞ, ఇది ఆల్ ఇన్ వన్ ప్రామిస్, అంటే అన్ని బంధాలు కలిపి ఇచ్చే భరోసా ఇస్తున్నానని అర్థం అని అంటాడు యజ్ఞ. అంటే నీకు ఏ కష్టం వచ్చినా వదలను, ఏ కష్టాన్ని నీ దాకా రానివ్వను, ఇది నేనిస్తున్న ప్రామిస్ అని చెబుతాడు యజ్ఞ. అలా వాళ్ళ చేత వాళ్ళకే తెలియకుండా చిటికిన వేళ్ళు పట్టించేశారు మన వాళ్ళు. అలా వాళ్ళ ప్రామిస్లకు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆనందపడుతూ ఉంది దీపిక. సరేనండి, ఇక ఆలస్యమవుతుంది అంటూ అక్కడి నుండి దీపిక వెళ్ళిపోవడంతో మనవాళ్ళు కూడా గదికి చేరి, ఎలాగైతేనేం మన వాడి చేత ఆ అమ్మాయి చిటికిన వేలు పట్టించేశాం అంటూ సంబర పడిపోతూ ముగ్గురు యజ్ఞ వైపుకు చూశారు. బెడ్పై పడుకొని తన చిటికెన వేలుని ముందుకు వెనక్కు చూసుకుంటూ కనపడుతుండేసరికి, నీకంత అర్జెంట్ అయితే బాత్రూంకి వెళ్ళొచ్చుగా, అలా స్కూల్ పిల్లాడిలా చూపించడం ఎందుకో అని వెటకారంగా అన్నాడు దేవ్. ముయ్యండ్రా అంటూ పిల్లో తీసి దేవుపై కొట్టినట్టు విసిరాడు. అందరూ నవ్వుకుంటూ ఆ రాత్రిని దాటారు. ఆ మరుసటి రోజు ధనుకి ఒక పార్సల్ వచ్చింది. దాన్ని అందుకుంటున్న ధనుని, ఏంటది అని అడిగింది జగతి. ఇయర్ బడ్స్ మేడం అంటూ ఓపెన్ చేసి చూపించాడు. మరి అలా చూపించనక్కర్లేదులే, ఏదో వచ్చిందిగా, అదేంటా అని తెలుసుకోవాలన్న చిన్న ఆశ అంతే, నువ్వేమి అనుకోకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆ బాక్సులో పెట్టుకొని గదికి వెళ్ళాడు ధను. ఆ బాక్స్లో ఇయర్ బోడ్స్ కింద పెట్టిన పేపర్ కింద కొన్ని చిన్ని చిన్ని మాత్రల షీట్స్ బయటకు తీసి దాచాడు. ఇక ఊరి మీద పడి తిరగాలిగా, పదండ్రా అంటూ, మనం ఇక్కడే ఉంటే తెగ అనుమానాలు వచ్చేస్తాయి కూడాను అని మాట్లాడుకుంటూ కిందకు చేరుకునేసరికి జగతి పంతులు గారిని పిలిపించి ఏదో మాట్లాడుతూ ఉంది. పంతులు గారు, అమ్మా, మరి కొన్ని రోజుల తర్వాత జరిగే పూజకు సిద్ధం చేసుకుంటున్నట్లేగా? చేసుకుంటాం. పూజ కూడా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సమయానికి వచ్చి పూజ చేసేయాలి. ఉదయానికల్లా టైం ప్రకారం నేను చేరుకుంటానమ్మా. ఇక సెలవు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక మనవాళ్ళు జగతి వైపు చూస్తూ ఉంటే జగతి మనవాళ్ళని చూస్తుంది. మేడం, ఇక మేము ఊరిలోకి వెళ్ళాలనుకుంటున్నాం. మీరు అతన్ని పంపితే మేం వెడతాం అని అంటాడు ధను. అతనికి పని ఉంది. నిన్న ఊరి వాళ్లకు మీరు కొత్త కాబట్టి అతన్ని పంపాను. వాడు మిమ్మల్ని నిన్న అందరికీ పరిచయం చేశాడటగా. ఇక మీరు టెన్షన్ లేకుండా ఊరిలో తిరగచ్చు. మిమ్మల్ని ఎవరు కొత్త వాళ్ళని తప్పు పట్టరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది జగతి. ఊరి వాళ్లతో అవి ఇవి మాట్లాడుతూ చెట్లు గట్లు ఫోటోలు తీసుకొని పిల్ల కాలువలపై గట్లపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మనవాళ్ళు. సార్, ఇందాక వాళ్ళు త్వరలో కొన్ని రోజుల్లో ఏదో పూజ అంటున్నారేంటి అని అంటాడు వరుణ్. వాళ్ళేదో చేసుకుంటుంటే నీకేంటి బావా అంటాడు దేవ్. అది కాదు బావగారు, కొంపదీసి ఆ పూజ మన దీపికా మేడం గారి చేత బలవంతంగా చేయించే పెళ్లి పూజేమోనని నా అనుమానం అంటాడు వరుణ్.